గ్రూప్ 1 పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 11 గంటల్లోపు నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇవాల్టి తీర్పుపైనే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న 563 మంది గ్రూప్ 1 అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలుంటాయని చెప్పింది హైకోర్టు డివిజన్ బెంచ్. 2024లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. అయితే పరీక్షల అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. సెలక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. గత నెల 30న పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ నిర్ణయాన్ని వెల్లడించనుంది. గ్రూప్ 1 పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 11 గంటల్లోపు ఈ నిర్ణయాన్ని వెల్లడించబోతోంది కోర్టు. ఇవాల్టి తీర్పుపైనే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నటువంటి 563 మంది గ్రూప్ 1 అధికారుల భవితవ్యం ఏంటో ఆధారపడి ఉంది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలుంటాయని చెప్పింది హైకోర్టు డివిజన్ బెంచ్. 2024లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. అయితే ఆ పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. సెలక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. గత నెల 30న పూర్తి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇవాళ నిర్ణయం వెల్లడించనుంది.